ఫ్లాప్ అనేది లేదండి. కాకపోతే సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ అయింది. కాకపోతే చాలామంది జనం 1, 2 చూస్తుంటే 1 నచ్చుతుంది చాలామంది జనాలకి. డైరెక్షన్ కాదు, అంటే థర్డ్ పార్ట్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపించింది మాకు. అందులో మ్యూజిక్ ఒకటి అప్పుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, మ్యూజిక్ ఒకటి మాకు అంత పెద్దగా ఎక్కలేదు. మ్యూజిక్ పరంగా చూస్తే 1 బాగుంది. 1 బాగుంది. సిద్ధార్థ్ గారు యాక్టింగ్ బాగా చేశారు. అతను ఇచ్చిన రోల్కి బాగా జస్టిఫై చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ మామూలుగా హీరోయిన్ క్యారెక్టర్, అదే సిద్ధార్థ్ గారు లవర్ క్యారెక్టర్ అంతే. దాన్ని ఆవిడని పెద్దగా చూపించలేదు, జస్ట్ అలా ఫ్రెండ్లీ క్యారెక్టర్. పార్ట్ 3 ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. 2 పర్లేదు అనిపించింది, ఇంకా 3 ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 3 మీద అర్థం కాలేదు సినిమాలో. అంటే నాకు బహుశా బుర్ర లేదేమో, దానివల్ల నాకు ఎక్కకపోవచ్చు సినిమా. నాకు బుర్ర లేనట్టుంది. బుర్ర ఉన్న వాళ్ళకి బాగా ఎక్కేటట్టుంది, నాకు బుర్ర లేదు కాబట్టి ఎక్కలేదు. ఆ సినిమా ఏం ఎక్కలేదు. భారతీయుడు ఆ మూవీ చూసినంతసేపు భారతీయుడు 1 రియలైజ్ వచ్చింది, కానీ భారతీయుడు కొత్తగా చూడాల్సిన అంశాలు నాకైతే ఏం అనిపించలేదు. మళ్ళీ బుర్ర ఉన్న వాళ్ళ సినిమా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకు బుర్ర లేదు కాబట్టి నేను చూడలేదండి. బుర్ర లేదంటే బుర్రలో ఏమైనా మెసేజ్ దొరుకుతుందేమో, మెసేజ్ ఉంది అంటే మెసేజ్ నింపుకోవడానికి వచ్చాను, కానీ ఉన్న మెసేజ్లో సరిపోయింది నాకు. నేను నాకు బుర్ర లేదన్నా కానీ ఇప్పుడు చూసే వాళ్ళకి అనలే కదా, తీసే వాళ్ళకు. నాకు అర్థం కాలేదు. అది నువ్వు అర్థం చేసుకో, ఎలా అంటే అట్లా అర్థం చేసుకో, నాకు తెలియదు కదా. మంచి కొత్త ప్రశ్న అడిగాడు. సినిమా ఎలా ఉందంటే భారతీయుడు 1కి రీచ్ కాలేని సినిమా భారతీయుడు 2. అర్థమైందా? కమల్ హాసన్ అల్టిమేట్ యాక్టర్ అండి. కమల్ హాసన్ కాకపోతే అదే సేమ్ గెటప్స్ అవే చూడడం అంత రొటీన్గా ఉందండి, అంతే తప్ప ఏంటండి కాన్సెప్ట్ మీద కరెక్టెడ్. ఠాగూర్ సినిమాని మించింది అయితే కాదు, ఇది భారతీయుడు మించిందంత కాదు 2. ఓకేనా? మరి ఎలా తీసాడో తెలియదు, సాంగ్స్ లేవు. సాంగ్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా కొట్టాడో తెలియదు. సిద్ధార్థ యాక్టింగ్ వరకు అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ కమల్ హాసన్ చూపించే విధానం కూడా, మేకప్ విధానం కానీ, లేకపోతే ఆ సినిమా స్టోరీ కానీ, అసలు ఏం చెప్పాలో కూడా మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అంత అటర్ ఫ్లాప్ అయింది మూవీ. శంకర్ మరి గేమ్ చేంజర్ మూవీ మీద ఇంట్రెస్ట్ పెట్టిండో, లేకపోతే కమల్ హాసన్ కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెట్టిండో నాకు అర్థం కాలేదు భయ్యా. సినిమా అయితే అటర్ ఫ్లాప్ భయ్యా. దయచేసి ఎవరో కూడా సినిమాకి రాకండి, డబ్బులు అయితే బొక్క. ఇదే ఒక 1 వీక్ 1 మంత్ ఉంటే ఓటీటీలో వచ్చేస్తుంది, దాంట్లో చూసుకోండి భయ్యా. ఎందుకంటే సినిమా చూడడానికి ఒక ఇది ఉండాలి భయ్యా. ఫ్యామిలీస్ వస్తున్నారని దేనికి వస్తారు ఫ్యామిలీస్? సినిమా అంటే 3 అవర్స్ మైండ్ రిలాక్స్ కోసం వస్తారు ఎవరైనా, కానీ 3 గంటల బుర్రగా రాటేస్తారు. నాకు వెళ్ళి 2 బీర్లు తాగితే కానీ నాకు ఇదంతా బాగుంది నిజంగా. ఇదేమో 1000 రూపాయలు పక్కన, ఇంకో బీర్లకి మళ్ళీ 320 ఎంత లాస్ట్ కదా. సినిమా అయితే అటర్ ఫ్లాప్. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఒక 10 days ఆగిన తర్వాత రండి, రేట్లు తగ్గితే. ఇప్పుడైతే రేట్లు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి సినిమా అయితే చూడాల్సిన సినిమా అయితే కాదు. నిజంగా చెప్తున్నా, శంకర్ పని అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. అంతే బాయ్. సినిమా రేటింగ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కలిసి మొత్తం చూడొచ్చు. 10కి 10 ఇవ్వచ్చు. చాలా బాగుంది. కమల్ హాసన్ రోల్ అయితే నచ్చింది. కమల్ హాసన్ నెక్స్ట్ అదే కొంచెం ల్యాగ్ అయింది అంతే, ఎందుకంటే థర్డ్ పార్ట్ అనేది ఉంది కదా, పార్ట్ ఉండడం వల్ల ఈ సెకండ్ అనేది కొంచెం ల్యాగ్ అయింది, కానీ చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు లంచం గురించి అంటే కరెక్షన్, సో కరెక్షన్ ని ఏ విధంగా చూపించారు అంటే కనెక్ట్ అవుతుంది అందరికీ? కనెక్ట్ అవుతుంది. స్టోరీ కూడా రొటీన్ ఉంది అంటున్నారు మేడం. రొటీన్ ఏం లేదు, అది కరెక్షన్ ఎవరైనా చేస్తారు కదా. ఇప్పుడు అదే ఉంది కాబట్టి బయట దాన్నే ఎక్కువ చేస్తారు కాబట్టి చాలా బాగుంది. డైరెక్టర్ శంకర్ మ్యాజిక్ ఇందులో కనిపించిందా మూవీ? ఆబ్వియస్లీ ఉంది. క్యామియో రోల్స్ కనిపించాయి కదా, కాజల్ కానీ ఇంకా రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఉన్నారు. కాజల్ అయితే లాస్ట్ లో చిన్న రోల్ వచ్చింది అంతే, ఇంకా ఎక్కువ అయితే లేదు. బాగున్నాయి. అంటే అప్పుడు ఏఆర్ రెహమాన్ ఇచ్చాడు కదా సంగీతము. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు కదా, ఇప్పుడు సంగీతంతో కంపేర్ చేస్తే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, నాట్ బ్యాడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొంచెం పర్లేదు, ముందుకంటే ఇప్పుడు కొంచెం